పోరాటాలు జరుగుతున్నాయి. సిపిఎం ప్రజా సంఘం అయినటువంటి వ్యవసాయ కార్మికుల సంఘం తరఫున అయితే అక్కడికి అన్ని రాజకీయ పార్టీలు 2 దఫాలుగా పర్యటించడం జరిగింది. కోడూరు మండలంలో పట్టాలు ఇచ్చారు దళితులకు, కానీ 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు పట్టా చూపించడం, అనేక ధర్నాలు, మీటింగులు, రాస్తారోకులు, అరెస్టులకు గురైనా కూడా దళితులను రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా వాళ్ళకు భూములు చూపించకపోతే అక్కడ ఉన్నటువంటి దళితులే స్వయంగా అడవి పరంబోకులు సాగు చేసుకుంటున్నారు. ఇంకా కాశీనాయ మండలం అకిగుల్లా ప్రాంతంలోకి పోతే అక్కడ 2 ఎకరాలు భూమి కావాలన్నందుకు పోలయ్య అనే అతన్ని రాడుతో తలకాయ బద్దలు కొట్టారు. ఇతను బద్దలు కొట్టారు. అతని సాగు కారణమైనటువంటి శ్రీనివాసులు అనే అతన్ని అరెస్ట్ చేయమని ఎంత ప్రాధేయపడినా, ఎంత అర్జీలు ఇచ్చినా, ఎన్నో ఉన్నత అధికారులకు తెలియజేసినా, ధర్నాలు చేస్తున్నా, నిరాహారం చేసిన ఇంతవరకు కూడా ఉన్నత అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ శ్రీనివాసులు అనే అతని మీద చర్య తీసుకునేదానికి సిద్ధంగా లేరు. పైగా చెట్లు నరికారని దళితుల మీదే కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ కోడూరు మండలం ఎస్ఐది. ఆ కోడూరు మండలం ఎస్ఐ గారు అవతల దాడి చేసిన వాళ్ళ వెహికల్లోనే తిరుగుతూ దళితులకు ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో కూడా ప్రవర్తిస్తున్నారనేది మా అభిప్రాయము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్స్ అంటే దాదాపు ఒక భూస్వామి 420 ఎకరాల భూమి ఉందని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. కాబట్టి ఈయనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ ఇంకొక చట్టం కానీ ఎందుకు ఉపయోగపడదో అధికారులే ఆలోచించాలా. కాబట్టి తక్షణమే ఉన్నత అధికారులు ఆ ప్రాంతం అంతా పర్యటించి అక్కడ భూమి లేనటువంటి పేదలందరికీ కూడా, దళితులు ఇతర పేదలందరికీ కూడా 2 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా మేము హేతువాద సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే అఖిలపక్ష సంఘం చేయబోయేటువంటి అన్ని కార్యక్రమంలో మా సంఘం ముందుండి పోరాడుతుందని ముందు మూలంగా తెలియజేస్తున్నాం. నా పేరు సిఆర్ ప్రసాదరావు.